ప్రతి సీజన్లో బిగ్ బాస్ హౌస్ వేదికగా ఒక ప్రేమ జంట అవతరిస్తుంది. సీజన్ 8లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్ హైలైట్ అయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే పృథ్వీరాజ్కి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది విష్ణుప్రియ. అయితే సోనియా ఆకులతో పృథ్వీ సన్నిహితంగా ఉండేవాడు. సోనియా ఆకుల ఎలిమినేషన్ అయ్యాక విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయింది. సందు దొరికితే అతడితో రొమాన్స్ చేసేది. హద్దులతో, ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయేది. పృథ్వీ కూడా ఆమె ప్రేమను అంగీకరించారు. పృథ్వీరాజ్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. అయినప్పటికీ 10 వారాలకు పైగా రాణించాడు. అందుకు విష్ణుప్రియతో లవ్ ట్రాక్ కూడా కారణం అనే టాక్ ఉంది. విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగింది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమె ధ్యాస మొత్తం పృథ్వీతో రొమాన్స్ చేయడం మీదే ఉంది. ఈ కారణంగానే విష్ణుప్రియ కనీసం ఫైనల్ కూడా వెళ్ళలేకపోయింది. మరి బయటకు వచ్చాక విష్ణు, పృథ్వీ ఇద్దరు కలిసి ఉంటున్నారా, పెళ్లి చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నకి పృథ్వీ సమాధానం చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో యాంకర్ నేరుగా పృథ్వీని విష్ణుప్రియతో పెళ్లెప్పుడు అని అడిగారు. సమాధానంగా పృథ్వీ, 1 ఏడాదిలో విష్ణుకు పెళ్లే అవకాశం ఉంది, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అన్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదా అని యాంకర్ అడగ్గా, అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే వరకు విష్ణుప్రియ ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రేరణ, నిఖిల్ ఒక షోలో పరిచయం అయ్యారు. కానీ విష్ణుప్రియతో షోకి ముందు పరిచయం లేదు. మేము మంచి మిత్రులు మాత్రమే అని తేల్చేశారు. ఇక బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అంటారు, నిజమేనా అన్న ప్రశ్నకి, షోకి వెళ్ళక ముందు నేను కూడా స్క్రిప్టెడ్ అనుకున్నాను, కానీ అది నిజం కాదు. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు. రోజు మొత్తం జరిగే విషయాలను 1 గంట ఎపిసోడ్లు చూపిస్తారు. ఏం చూపించాలనేది ఎడిటర్ చేతిలో ఉంటుంది అన్నారు. పృథ్వీరాజ్ మాటలు పరిశీలిస్తే విష్ణుప్రియతో ఆయనతో స్నేహం మాత్రమే ఉంది. పృథ్వీ తెలుగులో నాగపంచమి అనే సీరియల్ చేశారు. మొత్తానికి విష్ణుప్రియకు పృథ్వీకి పెళ్లి లేదన్నమాట.